హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. కథ పేరు 'తిరుగు ప్రయాణం'. ఈ కథను రచించిన వారు వసుంధర రాణి మునిపల్లె గారు. ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఆ ఇల్లు సాయంత్రం వేళల్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది. 55 ఏళ్ల సుబ్బారావు రిటైర్మెంట్ రోజు ఆ ఇంట్లో ఏరులై పారాల్సిన నవ్వులు, అభినందనలు ఎక్కడా కనిపించలేదు. కొడుకు రాహుల్ అమెరికాలోని సియాటిల్లో పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నాడు. కూతురు బెంగుళూరులో సెటిల్ అయ్యింది. భార్య రాధతో కలిసి ఆ పెద్ద డ్యూప్లెక్స్ ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ గోడల నిండా ప్రతిధ్వనిస్తున్నది నిశ్శబ్దమే. జీవితాంతం సుబ్బారావు చేసిన పనల్లా ఒకటే. ఉదయం లేవగానే ఆఫీసు, పిల్లల ఫీజులు, భవిష్యత్తు కోసం పొదుపు, ఇల్లు కట్టడం, రిటైర్మెంట్ ఫండ్ ప్లాన్ చేయడం. ఇవేవీ తప్పు కావు. కానీ ఈ బాధ్యతల చక్రబంధంలో పడి సుబ్బారావు తనను తాను ఎప్పుడో మర్చిపోయాడు. చిన్నప్పుడు తాను ఎంత అద్భుతంగా వేణువు ఊదేవాడో, కాలేజీ రోజుల్లో రంగులతో కాన్వాస్ మీద ఎంత చక్కని ప్రకృతి దృశ్యాలు గీసేవాడో ఆయనకే గుర్తులేదు. ఆ ఇష్టాలన్నీ ఎప్పుడో బాధ్యతల బరువు కింద నలిగిపోయి ప్రాణం విడిచాయి. రిటైర్మెంట్ తర్వాత మొదటి 2 వారాలు చాలా ప్రశాంతంగా గడిచాయి. టీవీ చూడటం, పేపర్ చదవడం, అప్పుడప్పుడు పార్క్కి వెళ్ళడం. కానీ ఆ 3వ వారం నుంచి ఆ విశ్రాంతి ఆయనకు ఒక పెద్ద శిక్షలా అనిపించింది. పక్కనే ఉన్న ఖాళీ కుర్చీ వైపు చూస్తూ, నా జీవితం ఇంతేనా, నాకంటూ మిగిలింది ఏమిటి అనిపించేది. ఒక ఆదివారం ఉదయం ఇల్లు సర్దుతుంటే కూరగాయల సంచిలో పాతకాలపు ప్లాస్టిక్ డబ్బా తగిలింది. దానిని తెరిచి చూస్తే అందులో కొన్ని పాత నల్లపూసలు, రంగుల డబ్బాలు, ఎండిపోయిన కుంచెలు ఉన్నాయి. వాటన్నింటి కింద ఒక పాత వెదురు వేణువు మట్టి పట్టి పడిపోయింది. చిన్నతనంలో దాన్ని తలగడ కింద పెట్టుకుని నిద్రపోయేవాడు. ఆ రాత్రి సుబ్బారావుకి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 3ంటికి లేచి ఆ వెదురు వేణువును చేతిలోకి తీసుకున్నాడు. దుమ్ము దులిపి దాన్ని పెదవులకు అద్దుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత వేణువు రంధ్రాలపై వేళ్లు ఉంచితే వేళ్లు స్వల్పంగా వణికాయి. మొదటి ప్రయత్నంలో గాలి సరిగ్గా రాలేదు. కానీ కొద్దిసేపటికి ఆయన జ్ఞాపకాలు ఉరకలేశాయి. పెదవుల మధ్య నుంచి వెలువడిన మొదటి శబ్దం ఆ ఇల్లంతా తీయని అలజడి రేపింది. ఆ తర్వాత క్రమంగా రాగాలు వాటంతట అవే పలికాయి. ఆ సవ్వడికి పక్క గదిలో నుంచి రాధ నిద్రలేచి వచ్చి గుమ్మం దగ్గర నిశ్శబ్దంగా నిలబడింది. ఎన్నో సంవత్సరాల తర్వాత తన భర్త ముఖంలో ఆమె ఒక సరికొత్త తేజస్సును చూసింది. మరుసటి రోజు నుంచి సుబ్బారావు దినచర్య పూర్తిగా మారిపోయింది. ఉదయం లేవగానే ఎక్కడికి వెళ్లకుండా తన చిన్ననాటి ఊరు గన్నవరం చెరువు కట్ట మీదకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. ఆ చెరువు కట్ట మీద ఉదయం పూట చల్లని గాలులు వీస్తున్నాయి. పక్కనే పచ్చని వరి పొలాలు, చెట్ల మీద పక్షుల కిలకిలారావాలు, నీటి అలల సవ్వడి. ఆ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. సుబ్బారావు అక్కడ ఒక పాత రాతి బండ మీద కూర్చున్నాడు. సంచిలో నుంచి వేణువు తీసి పెదవులకు ఆనించుకున్నాడు. ఆయన వేణువు నుంచి వచ్చే రాగం ఆ చెరువు కట్ట చుట్టూ ఉన్న ప్రకృతిని మైమరిపించింది. ఆ గాలికి చెట్లు తలలూపుతున్నట్లు ఉన్నాయి. పక్షులు ఆయన గానానికి తోడుగా కిలకిలమన్నాయి. కళ్ళు మూసుకుని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ప్రకృతి లయలో కలిసిపోయి వేణువు వాయిస్తుంటే సుబ్బారావు తనను తాను పూర్తిగా మైమర్చిపోయాడు. ఆ క్షణంలో ఆయనకు ఎలాంటి బాధ్యతలు లేవు, ఏ టెన్షన్లు లేవు. తాను కేవలం ఆ గాలిలో కలిసిపోయిన ఒక స్వేచ్ఛా పక్షి మాత్రమే అనిపించేది. ఆ అనుభూతి ఆయనకు మళ్ళీ జన్మ ఎత్తినట్లు అనిపించింది. మొదట్లో ఆయన భార్య రాధ కంగారు పడింది. ఈ వయసులో ఈ పిచ్చి పనులేంటి, నలుగురు నవ్వుతారు అంది. దానికి సుబ్బారావు నవ్వి, రాధా, నలుగురి కోసం బతకడం నా 20 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు చేశాను. ఇప్పుడు నా కోసం నేను బతకాల్సిన సమయం వచ్చింది. నాలోని ఆ పసిపిల్లవాడు ఎప్పుడో చచ్చిపోయాడు అనుకున్నాను. కానీ ఈ వేణువు నా దగ్గరికి వచ్చి నాకు మళ్ళీ ప్రాణం పోసింది అన్నాడు. కొన్ని రోజులకు సుబ్బారావు చెరువు కట్ట మీద కూర్చుని వేణువు వాయిస్తున్న దృశ్యాన్ని,
ఆయన గీసిన పెయింటింగ్స్తో కలిపి స్థానిక ఆర్ట్ గ్యాలరీలో ఒక ప్రత్యేక ప్రదర్శన పెట్టాడు. ప్రకృతి మ్రోగించిన వేణునాదం పేరుతో పెట్టిన ఆ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఆ చిత్రాలు చూసి అమెరికా నుంచి వీడియో కాల్ చేసిన కొడుకు రాహుల్ నాన్నకు కూడా ఒక వ్యక్తిగత ప్రపంచం ఉంటుందని, ఆయనకు సంతోషాలు ఉంటాయని గ్రహించాడు. ఇప్పుడు సుబ్బారావు ఇంట్లో నిశ్శబ్దం లేదు. అక్కడ వేణువుగానం ఉంది. ప్రకృతితో మమేకమైన ప్రశాంతత ఉంది. పెద్దవాళ్లమయ్యాక జీవితం కేవలం బాధ్యతల మూత మాత్రమే కాదు. బాధ్యతలు తీరిపోయాక వచ్చే ఖాళీ సమయం మృత్యువుకు స్వాగతం పలకడానికి కాదు, మనలో ఎప్పుడో కనుమరుగైన మన స్వప్నాలను, మన బాల్యాన్ని మళ్ళీ వెతుక్కోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. తిరుగు ప్రయాణం అంటే వెనక్కి వెళ్ళడం కాదు, మనల్ని మనం మళ్ళీ కొత్తగా కనుగొనడమే అని భార్య వైపు సాలోచనగా చూస్తూ అనుకున్నాడు. సుబ్బారావు తన చిన్ననాటి గన్నవరం చెరువు కట్ట మీద వేణువు వాయిస్తూ తనలోని పసిపిల్లవాడిని మళ్ళీ కనుగొన్న తర్వాత ఆ ఇంట్లో సరికొత్త వెలుగులు నిండాయి. అయితే ఆ సంతోషం కేవలం సుబ్బారావు ఒంటరి ప్రయాణానికే పరిమితం కాలేదు. జీవితాంతం తన భర్తను, కుటుంబాన్ని మోస్తూ పరిగెత్తిన ఆయన భార్య రాధ జీవితంలోనూ ఒక సరికొత్త ఆలోచనకు అది దారితీసింది. ఒకరోజు రాత్రి భోజనం అయ్యాక రాధ తన గదిలోని డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటోంది. అద్దంలో చూసుకున్న ఆమెకు ఒక్కసారిగా గుండె జారిపోయినట్లయింది. అద్దంలో కనిపిస్తున్న ఆ ముసలావిడ ఎవరది? తన కళ్ళ చుట్టూ ముడతలు, తలలో నెరిసిన వెంట్రుకలు, ఇవన్నీ ఎప్పుడొచ్చాయి? పిల్లల కోసం, సంసారం కోసం పరిగెడుతూ తను ఎప్పుడో యవ్వనాన్ని, తనను తాను కోల్పోయిన విషయం ఆమెకు ఆ క్షణంలో అర్థమయ్యింది. అదే సమయంలో సుబ్బారావు బాల్కనీలో ఒంటరిగా నిలబడి అప్పుడే తాను చెక్కిన చిన్న చెక్క బొమ్మను చూసుకుంటున్నాడు. ఆయన కూడా రిటైర్మెంట్ తర్వాత మొదటిసారిగా తన చేతులను చూసుకున్నాడు. ఆ చేతులు ఎంత గరుకుగా మారిపోయాయో. మరుసటి రోజు ఉదయం సుబ్బారావు హాల్లో కూర్చుని తన వేణువును శుభ్రం చేస్తుండగా రాధ ఆయన ముందు ఒక 2 పాత ఫోటో ఆల్బమ్లు పెట్టింది. ఏంటిది అని ఆశ్చర్యంగా చూశారాయన. మన పెళ్ళైన కొత్తలో గోవా బీచ్లో దిగిన ఫోటోలు, ఇంకా మనం కాలేజీ రోజుల్లో తీయించుకున్నవి అంది రాధ గొంతులో చిన్న వణుకుతో. ఆ ఫోటోలను తిరగేస్తుంటే అందులో ఉన్న ఆ నవ్వుతున్న యువతీ యువకులు ఎవరో వీళ్ళేనా అనిపించింది. ఆ ఫోటోల్లోని కళ్ళల్లో ఉన్న మెరుపు ఇప్పుడు వీరి మొహాల్లో ఎక్కడా లేదు. ఆ రాత్రి భోజనం సమయంలో సుబ్బారావు ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. రాధా, మనం వచ్చే వారం ఊటీ వెళ్దాం అన్నాడు. రాధకు మొదట నమ్మకం కలగలేదు. ఈ వయసులో ఊటీ ఏంటండి, పిల్లలు ఏమనుకుంటారు అంది అలవాటుగా. దానికి సుబ్బారావు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, మన పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు. మన పెళ్ళైన తర్వాత మనం ఇద్దరం కలిసి ఎప్పుడైనా ఒక్కరోజైనా మన కోసం గడుపుకున్నామా? ఈ ప్రయాణం కేవలం మన ఇద్దరి కోసం అని గట్టిగా చెప్పాడు. అలా ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా, పెద్దగా లగేజ్ లేకుండా ఒక చిన్న ట్రిప్ వెళ్ళారు. ప్రయాణంలో మొదటి రోజు ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు. బస్సులో పక్కపక్కనే కూర్చున్న ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడానికి ఏదో మొహమాటం, ఇబ్బంది. కానీ 3వ రోజు సాయంత్రం ఊటీలోని ఒక అందమైన సరస్సు ఒడ్డున బెంచ్పై కూర్చున్నప్పుడు వాతావరణం మారింది. చల్లని ఈదురుగాలులు వీస్తుంటే, రాధ భుజం మీద పడుతున్న శాలువ జారిపోతుంటే సుబ్బారావు దాన్ని తీసి ఆమె భుజాలపై సరిగ్గా సర్ది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. 35 ఏళ్ల తర్వాత భర్త తన చేతిని పట్టుకోవడం చూసి రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంట్రా, ఇన్నాళ్ళు మనం మన కోసం బతకడం మర్చిపోయాం గదూ అంది రాధ. సుబ్బారావు ఆమె వైపు చూస్తూ, అవును రాధా, పిల్లల్ని పెంచడం, బాధ్యతలు నెరవేర్చడమే జీవితం అనుకున్నాం. కానీ మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ మంచి స్నేహాన్ని, ఈ అనుబంధాన్ని ఎప్పుడో వెనకే వదిలేశాం. అద్దంలో నీ ముఖం చూసి నువ్వు భయపడ్డావు,
కానీ ఆ అద్దంలో మన ఇద్దరి మధ్య ఉన్న ఈ అసలైన బంధాన్ని నేనిప్పుడు చూస్తున్నాను అన్నాడు. ఆ ఊటీ ప్రయాణం తర్వాత సుబ్బారావు, రాధల ఆలోచనా విధానంలో పూర్తి మార్పు వచ్చింది. ఇకపై మనం ప్రతి నెల కనీసం 2 సార్లు చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సిందే అని సుబ్బారావు గట్టిగా నిర్ణయించుకున్నాడు. మొదట రాధ కాస్త సంకోచించినా ఆ తర్వాత అంగీకరించింది. ఆ నెల మొదటి వీకెండ్‌లో వాళ్ళు నగరానికి దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన పల్లెటూరికి వెళ్లారు. అక్కడ పచ్చని పొలాలు, ఉదయాన్నే వినబడే పక్షుల కిలకిలారావాలు వారికి సరికొత్త ప్రశాంతతనిచ్చాయి. రెండవ విడతలో ఒక చారిత్రక ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఉన్న పాత కోటలను చూస్తూ గడిపారు. ఈ నెలవారీ ట్రిప్ల వల్ల వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. రోజూ 4 గోడల మధ్య టీవీ ముందు గడిపే ఆ వృద్ధ దంపతులలో కొత్త శక్తి వచ్చింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు వారికి ఎలాంటి సంసార బాధ్యతల టెన్షన్లు ఉండేవి గావు. ఒకరికొకరు జోకులు వేసుకుంటూ చిన్న పిల్లల్లా అల్లరి చేస్తూ గడిపారు. పెళ్ళైన కొత్తలో కూడా లేనంత చనువు, అన్యోన్యత ఇప్పుడు వారి మధ్య ఏర్పడింది. ఒకరోజు సాయంత్రం వారు ప్రయాణం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుంటే అమెరికా నుంచి కొడుకు రాహుల్ ఫోన్ చేశాడు. ఏంటమ్మా, నాన్నతో కలిసి అప్పుడప్పుడు బయట తిరుగుతున్నారట? మీరు పంపిన ఫోటోలు చాలా బాగున్నాయి అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి రాధ నవ్వుతూ, అవును నాన్న, సంసారం కోసం మా జీవితంలో సగం కాలం పరిగెత్తాం. ఇప్పుడు మా మిగిలిన జీవితాన్ని మా కోసం మేము బతుకుతున్నాం అని ఎంతో గర్వంగా, సంతోషంగా సమాధానమిచ్చింది. ఆ మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం చూసి అవతలి వైపు రాహుల్ సంతోషంగా నవ్వుకున్నాడు. ఎందుకంటే సంసారం అనే చక్రంలో పడి మనల్ని మనం, మన తోడును కోల్పోయినా ఆలస్యంగానైనా ఒకరిని ఒకరు కొత్తగా కనుగొనడమే నిజమైన జీవిత సౌందర్యమని అతనికి కూడా ఆ క్షణంలో అర్థమయ్యింది. ఇంకా కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి. అలాగే నా సంగీతం ఛానల్ సాగరిక సంగీత మండలి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి భక్తిరసమైన పాటల్ని వినండి. ఇంకా సెలవు.